అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. గంగల కలిసిన ఇచ్చిన హామీలు జోరు మీదున్నాయి డైవర్షన్ రాజకీయాలు. కోర్టు మల్ల లెక్క పెట్టమన్నది మార్కులు. గ్రూప్ 1 సర్కార్ వాళ్ళు చేసిండ్రట తప్పులు. ఎల్లంపల్లి కట్టిందట శ్రీపాదరావు. ఇన్ని తెలివితేటలు మనకెందుకు లేవు? పంచాయతీ ఆఫీసులో చెత్త పోసిండ్రు ఊరోళ్ళు. సెక్రటేరియట్ దానికొస్తుందేమో జాగ్రత్త సార్లు. సర్కారు మీద మరలబడ్డారు నేపాలోళ్ళు. మారిపోతున్నారు ప్రధానమంత్రి మంత్రులు. మేం గ్రూప్ 1 పరీక్ష పెట్టినాం. 10 ఏళ్ళల్లో ఎవ్వరు చేయని పని మేం చేసినాం. వచ్చి రాగానే 60,000 కొలువులు ఇచ్చినాం. అసలు మా అంత గొప్పోళ్ళు మంచోళ్ళు దునియాలో ఎవరన్నా ఉన్నారా అని సర్కారోళ్ళు ఊకూకే చెప్పుకుంటున్నారు. కానీ చూడు ఏమైందో. పరీక్ష రాసి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిదామనుకున్న అన్నలు అక్కలను సర్కారోళ్ళు ఆగం పట్టించిండ్రు. గ్రూప్ 1 పరీక్ష పెట్టినాం. ఏండ్లకేండ్లు కష్టపడి పరీక్ష రాస్తే మార్కులేసే కాడ దొంగ కథలు చేసిండట సర్కారోళ్ళు. పేపర్లు లెక్క పెట్టే కాడ అంతా కింది మీద చేసి వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఎక్కువ మార్కులు వేసుకున్నారట. ఇదే ముచ్చట మీద కొందరు కోర్టుకు పోతే పేపర్లన్నీ మళ్ళా లెక్క పెట్టాలి, లేకపోతే పరీక్ష మొత్తం రద్దు చేసి కొత్తగా పరీక్ష పెట్టాలని ఆర్డర్ వేసింది. 8 నెలల్లా దీన్ని కథం చేయాలన్నది. కానీ చూసిండ్రా ఎంత మోసం ఉన్నదో. కష్టపడి రాసినోళ్ళకు కాకుండా సర్కారోళ్లకు కావాల్సిన వాళ్లకు ఎక్కువ మార్కులు వేసుకున్నారట. సీఎం సారే కొలువులు అమ్ముకున్నాడని కారు పాటోళ్ళు అంటున్నారు. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్ గా కూడా కనపడతా ఉంది. మరి నిజమే కావచ్చు. కోర్టు కూడా మళ్ళోసారి మార్కులు లెక్క పెట్టాలని చెప్పిందంటే ఏదో కథ ఉన్నట్టే కదా. సర్కారోళ్ళు భూములు అమ్మినట్టు కొలువులు కూడా అమ్మి రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదామని చూస్తున్నారా ఏంది? లేకపోతే మస్తు ప్రక్షాళన చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నోళ్ళు పంచుకుందామని పైసలకు కొలువులను అమ్ముకున్నారా? ఈ ముచ్చట బయట పడాలంటే దీని మీద కూడా ఏ సిబిఐ తోనో ఈడీతోనో ఎంక్వైరీ చేపియాలని పరీక్షలు రాసిన వాళ్ళు అంటున్నారు. ఇవాళ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పాలి, సరేనా? భూమిని తయారు చేసిన వాళ్ళు ఎవరు? దేవుడు అని మీరు జవాబు చెప్తారు. కానీ కాదు, భూమిని తయారు చేసింది సినిమాలు ఉండే భూమి కొల నాయనే. సరే, మొగులుకు మొగులు అని పేరెందుకు వచ్చిందో ఎరికేనా? దేవుడు పెట్టింది కాబట్టి అట్లా వచ్చిందని అంటారు కదా. అది కూడా తప్పే. మొగిలి అనేట ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి కాలం చేసి మీదికి పోయినాక మీదికి చూసే వరకు ఏదో కనబడ్డది. అగో మా నాయననే మీదికి వెళ్ళి ఇట్లా క్షత్రి లెక్క వచ్చిందని దానికి మొగులు అని పేరు పెట్టిండు. ఈ పిల్లేంది అంత పిస పిస మాట్లాడుతుందని చూస్తున్నారు కదా. పిక్చర్ అభి బాకీ హే ఏ దేకో. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? అబ్బర బిడ్డ, నేనే అంటే నాకంటే తోపు ముచ్చట్లు చెప్తున్నాడు కదా మన రేవంత్ సారు. మల్లన్న సాగర్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి సారు ప్లానింగ్ గీసిండా? మరి అదే ప్రాజెక్టు కట్టొద్దని మీరు మొన్నటిదాకా ముఖ్యమంత్రి కాకముందు టెంట్లు వేసుకొని కూర్చున్నారు కదా సారు. అంటే మీ పార్టీ రాజశేఖర రెడ్డి కట్టుమన్న ప్రాజెక్టుకే మీ కాలడ్డం పెట్టిండ్రా. మస్తు గొప్పలున్నారు సార్ మీరు. గమ్మతి ముచ్చట ఏందంటే మొన్నటిదాకా కట్టొద్దన్నారు, ఇప్పుడొచ్చి మేమే కట్టించినామని చెప్తున్నారు. మీరు మామూలు కాదు సారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. రామగుండం కాడున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును శ్రీధర్ బాబుల నాయన శ్రీపాదరావు కట్టిందట. ఆయన పేరుంటే ఆయన కట్టినట్టు కాదు సారు. ఆయన కాలం చేసినాక షానొద్దులకు మీ కాంగ్రెస్ ఓళ్లే కట్టి ఆయన పేరు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నా ఈ ముచ్చట కూడా తెలియకుంటే ఎట్లా చెప్పుండ్రి. ఇంకా నయం, కృష్ణా నదిని సూపర్ స్టార్ కృష్ణ, గోదావరి నదిని డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును శ్రీరామ్
కలాంల వారు కాటన్ బ్యారేజీని పత్తి బస్తాలు, హుస్సేన్ సాగర్ ను హుస్సేను సాగర్ అనే దోస్తులు, హిందూ మహాసముద్రాన్ని హిందువులు, అరేబియా సముద్రాన్ని సౌదీ అరేబియోళ్ళు, ఎర్ర సముద్రాన్ని కమ్యూనిస్టులు కట్టిండ్రని ఎక్కడన్నా చెప్పారు. అప్పుడు అందరం కలిసి నేనొట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి అని పాడుకోవాల్సి వస్తది. మాటలు బారెడు చేతలు మూరెడు. ఇది ఎవల గురించో కాదు, మన సర్కార్ వాళ్ళ గురించే. మా అంత మంచిగా పని ఎవ్వరు చేయరని చెప్పుకుంటారు. మేము వచ్చిన కాంచెల్లి నిమిషం కూడా కరెంటు పోతలేదని గప్పాలు కొట్టుకుంటారు. కానీ చూడుర్రి తిప్పలు ఎట్లున్నాయో. ఇది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఉన్న మల్లారెడ్డిపేట. వీళ్ళేం చేస్తున్నారని చూస్తున్నారా? ట్రాక్టర్ కు జనరేటర్ పెట్టి మోటార్ నడిపించి పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వానాకాలంలో కూడా ఎంత తిప్పల పడుతున్నారో చూడుర్రి. మొన్న 10 రోజుల కింద వానలు పడ్డాయి కదా, అప్పుడు వరదొచ్చి కరెంటు పోల్లు ఇరిగిపోయినాయట, వైర్లు తెగిపోయినాయట. 10 రోజులు అయిపోతున్నా గాని ఇప్పటిదాకా కరెంటు వాళ్ళు వాటిని చక్కగా చేయలేదట. ఇవాళ చేస్తాం రేపు చేస్తాం అనుకుంటా పొద్దు గడుపుతున్నారట. వాళ్ళ కోసం చూసి ఇట్లా జనరేటర్లు పట్టుకొచ్చి పొలాన్ని కాపాడుకుంటున్నారు. ఇక ఇటు ముఖ్యమంత్రి సారోళ్ళ సొంత జిల్లాలో కూడా అట్లనే ఉన్నాయి కరెంటు కష్టాలు. 24 గంటలు కరెంట్ ఇస్తలేరు. నడి రాత్రి జర్రంత సేపిస్తున్నారని వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి దగ్గర రైతులందరూ వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. రాత్రి 12 గంటలకు కరెంట్ ఇస్తే పొలం కాడికి ఎట్లా పోవాలి, పంటలను ఎట్లా కాపాడుకోవాలని మస్తు లొల్లి చేసిండ్రు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని సర్కారు ఉత్తి ముచ్చటనే చెప్తున్నారని అంటున్నారు. చూసిండ్రా, సర్కారోళ్ళ మాటలు ఒక తీరుంటాయి, చేతలు ఇంకో తీరుంటాయి. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా మన సర్కారోళ్ళను ఎట్లా మెచ్చుకోవాలనో ఎట్లా పొగడాలనో తెలుస్తలేదుల్లా. ఏమన్నా ప్లానింగులా? రాజమౌళి సినిమా తీసడానికి కూడా ఇంత బందోబస్తు ప్లాన్ ఏడు కావచ్చు, కానీ మన సర్కారోళ్ళు మాత్రం వేరే లెవెల్ పోండ్రి. అంతగానం మళ్ళేం చేసిండ్రంటే డైరెక్షన్లు చేసుట్లా మన సర్కారోళ్ళను మించినోళ్ళు లేరుల్లా. సర్కారోళ్ళు బద్నామయ్యే ముచ్చట ముంగటికి రాగానే వేరే కథ తీసుకొచ్చి ముంగటేస్తారు. సర్కారోళ్ళ తప్పుల మీద పబ్లిక్ మాట్లాడకుండా చేస్తారు. గ్రూప్ 1 పరీక్షల్లో తప్పులు జరిగినాయని ఇవాళ హైకోర్టోళ్ళు తీర్పు చెప్పిండ్రు కదా, పబ్లిక్ అందరూ దాని మీదనే మాట్లాడుకుంటున్నారు. సర్కారోళ్ళు కొలువులు అమ్ముకున్నారని కోపం చేస్తున్నారు. మరి దీన్ని పక్కకు తప్పియాలంటే ఏం చేయాలి? కారు పాటోళ్ళ మీద ఏదన్నా బురద పోయాలి. అందుకే ఫార్ములా కేసు ముచ్చట తీసుకొచ్చి ముంగటేసిండ్రు. మొన్నటి దాకానేమో కేటీఆర్ సారే పైసలు తీసుకున్నాడని మాట్లాడిండ్రు. ఇప్పుడేమో కారు పార్టీకి ఆ కంపెనోళ్ళు పైసలు ఇచ్చిండని చెప్తున్నారు. ఇంకే ఉన్నది, వాళ్ళ టీవీలు పేపర్లు అన్ని దాని మీద పడ్డాయి. గ్రూప్ 1 గురించి ఇడిచిపెట్టినాయి. ఇట్లా డైవర్షన్లు చేసుట్లా కొత్తేం కాదు. గద్దె మీద కూర్చున్న కాంచెల్లి ఇదే పని చేస్తున్నారు. హామీల సంగతి ఏందని పబ్లిక్ అడిగినప్పుడల్లా కాళేశ్వరం కేసు అని కొన్ని రోజులు, ఫార్ములా ఈ రేస్ అని ఇంకొన్ని రోజులు, కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇంకొన్ని రోజులు కథ నడిపించిండ్రు. ఇప్పుడు మళ్ళోసారి అదే పని చేసిండ్రు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పబ్లిక్ ఇచ్చిన హామీల అమలు కంటే స్పీడ్ గా ఈ డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. మన తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎవల జిల్లాకు ఎక్కువ పైసలు తీసుకుపోయిండ్రు? ముఖ్యమంత్రి సారు కొడంగల్కు తీసుకుపోయిండు, భట్టి సారు మదిరకు తీసుకుపోయిండు. అసొంటప్పుడు ఆ ఊర్లు ఎంత మంచిగా ఉండాలి, అద్దం లెక్క మెరవాలి. కానీ ఎట్లున్నాయో చూడుర్రి. ఇదేంది, చూస్తే పంచాయతీ ఆఫీస్ బోర్డు ఉన్నది, కింద చూస్తేనేమో చెత్త కుప్ప లెక్క ఉన్నదని చూస్తున్నారు కదా, అది పంచాయతీ ఆఫీసే. కానీ అక్కడికి చెత్త తీసుకొచ్చి వేసిండ్రు ఊరోళ్ళు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడపల్లి ఊర్లే అయ్యింది ఇది. అగో చెత్త తీసుకొచ్చి ఆఫీస్ ముంగటేసుడేం రోగం అని గరంగా ఆకుర్రి. ఊరును ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. ఊర్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే ఉన్నాయట. మోరీలు కూడా సాఫ్ చేస్తలేరట. ఊరంతా కంపు వాసన కొడుతున్నదట. ఆఫీసర్లకు చెప్పి
లాస్ట్కొచ్చి ఇగో ఇట్లా చెత్తంతా పట్టుకపోయి పంచాయతీ ఆఫీస్ లో పోసిండ్రు. మా తాన ట్యాక్సీలు కట్టించుకుంటారు, ఊరును మాత్రం పట్టించుకోరా అని మస్తు గరమైతుండ్రు. పాపం ఆఫీసర్లు ఏం చేస్తారు చెప్పుండ్రి. ఊర్లను పట్టించుకుంటానికి సర్పంచులు లేరాయే, వార్డు మెంబర్లు లేరాయే, రేవంతన్ సారేమో ఓట్లు పెడతలేడాయే, ఏడ ఓడిపోతామోననే భయంతోని ఓట్ల జోలికే పోతలేడాయే. దీంతోని ఊర్లు ఇట్లా తయారైతున్నాయి. ఓసార్లు ఇంకా కూడా మీరు ఊర్లను పట్టించుకోకపోతే, ఊర్లకు పైసలు ఇవ్వకపోతే ఇదే చెత్త తీసుకొచ్చి సెక్రటేరియట్ల జూబ్లీ హిల్స్ ప్యాలెట్ ముంగట పోసినా పోస్తారు. అంత కోపం మీదున్నారు పబ్లిక్. అక్కడ దాకా రాకముందే ఏదో ఒక పరిష్కారం చూడుర్రి. పిల్లిని రూమ్ లేచి కొడితే పులైతుంది, మరలబడి ముఖం మొత్తం పీక్క తింటది. నేనే బలమున్నోన్నని అందరూ నా కింద బానిసలు అన్నట్టు చేస్తే ఏదో ఒక రోజు మరల పడతారు, మళ్ళా తిరిగి చూడకుండా ఉరికిస్తారు. మనం నిజామోలను అట్లనే తరిమి కొట్టినాం. ఇప్పుడు నేపాల్ కూడా అదే అవుతున్నది. మన మీది దిక్కున్న నేపాల్ దేశం మొత్తం ఆగమాగమైతున్నది. జనాలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు, పార్లమెంటు మీదికి కూడా పోయి అగ్గి పెట్టిండ్రు. లీడర్లు ఎవ్వరు కనిపించినా మెత్తగా దోమి ఇడిచి పెడుతున్నారు. 2-3 రోజుల నుంచి ఇదే లొల్లి నడుస్తున్నది అక్కడ. మరి ఇట్లెందుకైందంటే పబ్లిక్ కండిషన్లు పెట్టి మీరు ఫోన్ చూడొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని అడ్డమైన రూల్స్ పెట్టిండ్రు అక్కడి సర్కారోళ్ళు. అట్లెందుకు చెప్పిండ్రంటే సర్కారోళ్ళు మొత్తం పైసలు మింగేస్తున్నారట, ఎక్కడ దొరికితే అక్కడ దోసుకొని తింటున్నారట. ఇదేందని పబ్లిక్ అడిగే వరకు సోషల్ మీడియా వాడొద్దని రూల్ పెట్టిండ్రు. ఇక పబ్లిక్ ఊకుంటారా, కుత ఉడికిపోయిండ్రు, రోడ్డు మీదకి వచ్చిండ్రు, లొల్లి మొదలు పెట్టిండ్రు. దీంతోని ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిండ్రు, దేశంలోకెళ్లి అవతల పడ్డాడు. సర్కార్లున్నోళ్ళు పారిపోవటానికి ఎయిర్పోర్టులా ఎన్ని హెలికాప్టర్లు పెట్టిండ్రో చూడుర్రి. ఈ తీర్లా హెలికాప్టర్లు ఉన్నాయంటే ఎంతగానం పైసలు మింగిండ్రో. కానీ అవినీతి చేసినోళ్ళు, పబ్లిక్ కండిషన్ పెట్టినోళ్ళు ఎక్కువ రోజులు రాజమేలరని దీన్ని బట్టి కొందరు తెలుసుకుంటే మంచిదని ఈ వార్త చూసినోళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్ పెడితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, దగ్గుతే కేసు, తుమ్మితే కేసు అంటే ఇగో ఇట్లా నేపాల్ ప్రధానమంత్రి లెక్కనే మారిపోవాల్సి వస్తుంది అంటున్నారు. జరా పైలం సార్లు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.